డయాబెటీస్, హైపర్ టెన్షన్, హార్ట్ డిసీజ్ వీటన్నిటికీ మూలం ఒకటే అంటారా? మాల్ ఫంక్షనింగ్ ఆఫ్ సెల్ ఇస్ ద రీజన్ ఫర్ ఎనీ ఇన్ఫెక్షన్ ఇన్ ద బాడీ. ఈ విధానంలోనే కదా సెల్ హెల్త్ క్లినిక్ మొత్తం పనిచేస్తుంది. హౌ టు ప్రివెంట్ ద సెల్స్ ఫ్రమ్ మాల్ ఫంక్షనింగ్. ఎక్కడికో వెళ్తాం, వాళ్ళు ఏదో భోజనం పెడతాం, తినకుండా ఉండడం తినేస్తాం. దీని ఎఫెక్ట్ పూర్తిగా తగ్గిపోతుందా? ఒకప్పట్లాగా బంతి భోజనాలు లేవు, బఫే భోజనాలు. యూ కెన్ చూస్ దట్ ఐటమ్స్ అండ్ బీ సెలెక్టివ్ ఇన్ యువర్ ప్లాటర్. దట్స్ వన్ అడ్వాంటేజ్ వీ హ్యావ్ టుడే. సెల్స్ వాటంతట అవే చచ్చిపోవాలి, వాటిని మార్చి చావగొట్టి అవి ఆటోమేటిక్లీ బ్యాడ్ సెల్స్ అని వెళ్ళిపోయాయి. ఇందులో కార్బోహైడ్రేట్ ని ఎందుకు మనం ఇంత విలన్ గా చూస్తున్నాం? హెల్దీ సెల్స్ మీరు గ్లూకోజ్ పెట్టినా, ఫ్యాట్ పెట్టినా, ప్రోటీన్ పెట్టినా తీసుకుని తినేసి వాటి పనులు చేసేసుకుంటే టైం వచ్చినప్పుడు చనిపోతాయి. మన సెల్ ఇస్ మాల్ ఫంక్షనింగ్. ఇఫ్ యూ ఫీడ్ గ్లూకోజ్. మీ గట్ క్లీన్ పౌడర్ వాడాను, డైజెస్ట్ కానట్టుగా ఉన్న పరిస్థితులు ఒక 4 రోజుల్లోనే ఐ ఫెల్ట్ ద డిఫరెన్స్. ప్రోటీన్ తినేటప్పుడు కూడా ఫ్యాట్ పర్సెంటేజ్ కూడా చాలా అవసరం కదా సార్? గుడ్ ఫ్యాట్ కొంతవరకు అవసరం, కానీ ఫైబర్ చాలా అవసరం. ఇట్టి ప్రోటీనే తినేస్తూ ఇష్టం కదా అని చెప్పి కిలో చికెన్ తినేస్తే. కొత్త వాటర్ ని మీరు ఇంట్రొడ్యూస్ చేశారు, అవి తీసేస్తాం, ఇది తీసేస్తాం, ఈ బాటిల్ లో ఇలా షేక్ చేస్తా అవుతుంది, హైడ్రోజన్ రిలీజ్ అవుతుంది. వాటితో కంపేర్ చేస్తే హౌ ఇస్ దిస్ మోర్ ఎఫెక్టివ్? This is cluster water. This is not comparable to any water. Best water తాగుతున్నాం అనే ఫీలింగ్ లో 9.5 పెడుతున్నారు. ఐడియల్ pH is only 8.2 to 8.4. కానీ దాటి తాగితే డెఫినెట్లీ అది విషయం కింద మారుతుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, హై స్ట్రెస్ జాబ్, వాళ్ళ ఫుడ్ మీద వాళ్ళ కంట్రోల్ లేని వాళ్ళందరికీ మనం చెప్తుంది ఏంటంటే ఫంక్షనల్ సప్లిమెంట్స్ తీసుకుంటూ డీటాక్స్ చేసుకోవడం. డ్యామేజ్ కొంత తగ్గుతుంది. డ్యామేజ్ కొంతవరకు రిపేర్ చేయాలనే ఉద్దేశంతో ఈ అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. కనీసం ఈ నీళ్లు తాగండి, ఎసెన్షియల్ కిట్ వాడుకుంటూ హైడ్రేటెడ్ గా ఉండండి. అవేర్నెస్ క్యాంప్స్ క్రియేట్ చేద్దామని మా ఆలోచన. త్వరలో అది కూడా చేయబోతున్నాం. హలో అండ్ వెల్కమ్ టు ద సెల్ హెల్త్ సిరీస్ ఎపిసోడ్ 11. పూర్వం ఎప్పుడో చెప్పేవారు ఋషులు మునులు 100 ఏళ్ళు 110 ఏళ్ళు బతికేవారని చెప్పి. తర్వాత కమ్యూనికబుల్ డిసీజెస్ ఎరా వచ్చేసి వ్యాధులు ఒకరి నుంచి ఒకరికి సంక్రమించేవి బాగా పెరిగిపోయాయి. ఇప్పుడు ఈ తరంలో చూస్తే మాత్రం 60-70 సంవత్సరాలు 80 ఏళ్ళు బతుకుతున్న వాళ్ళకు కూడా 30వ ఏట నుంచే రకరకాల ఆరోగ్య సమస్యలు, డయాబెటీస్, హార్ట్ డిసీజ్, ఇంకా క్యాన్సర్ లాంటి తీవ్రమైన రోగాలు, ఇంకా చెప్పుకోవాలంటే చాలా లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వచ్చేసాయి. ఇవాళ వన్స్ అగైన్ సెల్ హెల్త్ సిరీస్లో వీటన్నిటికీ మూల కారణం ఏమిటి, వాటి పరిష్కారాలు ఏంటి కూడా తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నాం. ఇవాళ వీ హ్యావ్ విత్ అస్ ఫౌండర్ ఆఫ్ సెల్ హెల్త్ క్లినిక్స్ డాక్టర్ చింతా రవికుమార్ గారు. ఆల్రెడీ చాలా ఎపిసోడ్స్లో మనకి సప్లిమెంట్స్తో పాటు చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. వన్స్ అగైన్ ఇవాళ గుర్తు చేయడానికి మంచి విషయాలు. సార్ వెల్కమ్. సార్ మీరు కూడా చిక్కారు అంటే ఇంతకుముందు లావయ్యారని కాదు సార్, బట్ కంపేర్ టు అర్లియర్ ఐ థింక్ మీరు కూడా కొన్ని ప్రోటోకాల్స్ ఫాలో అవుతున్నారు ఇంకా బాగా అని అనిపిస్తుంది. మధ్యలో 21 days ప్రోటోకాల్ లో ఉంటాను. అవును, కొద్దిగా టీట్ గా ఉందనుకుంటే ఎమ్మటే 21 days ప్రోటోకాల్ లోకి వచ్చేస్తే మళ్ళీ 1 or 2 kgs మళ్ళీ సెటరేట్ అయిపోతా ఉంటుంది. సో ఈ ప్రోటోకాల్ అనేది ప్రతి జీవికి ప్రతి మనిషికి అవసరం అంటారా సార్? ప్రివెంటివ్ హెల్త్ కేర్ దిశగా ప్రయాణం చేయాలంటే ప్రతి ఒక్కళ్ళకి ఈ ప్రోటోకాల్ తప్పనిసరిగా అవసరం. ఎందుకంటే యాంటీ ఆక్సిడెంట్స్ లేకపోతే ఫ్రీ రాడికల్స్ తో యుద్ధం జరగదు. ఆక్సిడేటివ్ స్ట్రెస్ వస్తుంది. బయట ఎట్లాగో మీరు వ్యవహారికమైన లౌకికమైన స్ట్రెస్లు పడతానే ఉన్నారు, లోపల మళ్ళీ ఆక్సిడేటివ్ స్ట్రెస్ కూడా కారణం అయిందంటే అనారోగ్య పాలన పడతాం ఖాయం. దానికి కావాల్సిన మైక్రోన్యూట్రియంట్స్ అందట్లేదు. సో అందాల్సిన మైక్రోన్యూట్రియంట్స్ అందించుతూ అందరూ తింటున్న చెత్త వలన గట్టి ఇబ్బంది పడతాం. కాబట్టి గట్టిని డీటాక్స్ చేస్తూ, బాడీని డీటాక్స్ చేస్తూ, అవసరమైన మినరల్ సప్లిమెంట్స్, విటమిన్ సప్లిమెంట్స్, ఎంజైమ్ సప్లిమెంట్స్ ఇవ్వకపోతే ఎప్పటికైనా అనారోగ్య పాలన పడాల్సిందే. అట్లా కాకుండా ఉండాలని మనం ఆ సెల్ ఎసెన్షియల్ కిట్ అని పెట్టి మనం ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ని, గట్ క్లీన్ పౌడర్ ని, డీటాక్స్ చేయడానికి కావాల్సిన CCL ఆయిల్ ని ఇట్లా కాంబినేషన్ లో ఒక కిట్ తయారు చేసి ఆ కిట్ వాడుకోండి. లో కార్బ్ మీల్ ఒక 42 రోజుల పాటు చేయండి. సో దట్ ఎవ్రీథింగ్ విల్ గెట్ కమ్ అండర్ ది పర్ఫెక్ట్ సిచ్యువేషన్ లో వస్తుంది. కాబట్టి హెల్దీగా ఉంటారు. సంవత్సరానికి ఒక్కసారిగా నేను చేయమంటుంది 42 రోజులు. వచ్చిన తర్వాత 100 రోజులు 120 రోజులు కష్టపడి చాలా ఇబ్బందులతో చేసే బదులు హాయిగా ఒక 42 రోజుల పాటు ప్రివెంటివ్ హెల్త్ కేర్ దిశగా వెళ్తే ఎటువంటి అనారోగ్య బారిన పడకుండా ఉండటానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సార్ ఇప్పుడు నేను అన్ని డిసీజెస్ గురించి చెప్పాను, మనకి ఒక్కొక్కటి స్టార్ట్ చేద్దాం. డయాబెటీస్, హైపర్ టెన్షన్, హార్ట్ డిసీజ్, సోరియాసిస్ లాంటి స్కిన్ కండిషన్స్, ఇంకా చెప్పాలంటే మనకి క్యాన్సర్ లాంటి ఇంకా సివియర్ లైఫ్ థ్రెటనింగ్ ఇల్నెసెస్, వీటన్నిటికీ మూలం ఒకటే అంటారా? ఉన్నది ఒకటే జబ్బు అని నేను 10 ఎపిసోడ్ల కింద నుంచి చెప్తున్నాను. కణం తప్పు చేయటం. మాల్ ఫంక్షనింగ్ ఆఫ్ సెల్ ఇస్ ద రీజన్ ఫర్ ఎనీ ఇన్ఫెక్షన్ ఇన్ ద బాడీ. బికాస్ 90% ఆఫ్ సెల్స్ లివ్ ఫర్ హార్డ్లీ 1 day to 100 days. కొత్తగా వచ్చే సెల్స్ డెసిగ్నేటెడ్ జాబ్ చేయకుండా రివర్స్ లో పనిచేస్తే జబ్బులు వస్తున్నాయి. ఎక్కడ కణం తప్పు చేస్తుంది అనే దాని మీద మీరు పేర్లు చెప్పారు. అదే మెలిగ్నెంట్ గా మారిపోయి తప్పు చేస్తుంటే దాన్ని క్యాన్సర్ అంటున్నారు. కిడ్నీ సెల్స్ తప్పు చేస్తుంటే క్రియాటిన్ ప్రాబ్లం అంటారు, లేకపోతే కిడ్నీ డిసీజెస్ అంటాం. అట్లాగే లివర్ సెల్స్ తప్పు చేస్తుంటే ఫ్యాటీ లివర్, ఫైబ్రాసిస్, సిరోసిస్ పేర్లు పెడతానికే గానీ ఎక్కడైనా గానీ కణం తప్పు చేయటమే ముఖ్యమైన కారణం
జబ్బుకి అనారోగ్యానికి తప్పు చేయకుండా చూసుకోవటం ఎలా, ఒకవేళ తప్పు చేస్తే దాన్ని సరి చేయటం ఎలా, దాన్ని రిపేర్ చేయటం ఎలా, రిపేర్ చేయలేకపోతే అవి చనిపోయే వరకు వాటిని పస్తు పెట్టడం ఎలా, ఈ విధానంలోనే కదా సెల్ హెల్త్ క్లినిక్ మొత్తం పనిచేస్తుంది. ఫిలాసఫీ ఇస్ దట్ హౌ టు ప్రివెంట్ ద సెల్స్ ఫ్రమ్ మాల్ ఫంక్షనింగ్, ఆర్ ఇఫ్ ఇట్ ఆల్ దే ఆర్ మాల్ ఫంక్షనింగ్, హౌ టు రిపేర్ ఇట్. ఇఫ్ ఇట్ కాంట్ బి రిపేర్డ్, ఇఫ్ ద స్టేజ్ ఈస్ బియాండ్ దట్ రిపేర్ స్టేజ్, హౌ టు కీప్ దెమ్ ఆన్ స్టార్వింగ్. ఇట్లా చేసినందువల్ల ఎటువంటి అనారోగ్యమైన తగ్గిపోతుంది అనేది మా విధానం. కాబట్టి మూలం అక్కడి నుంచే కరెక్ట్ చేసుకుంటూ వస్తారు. దానికి కొంత పేషెన్స్ కావాలి, కమిట్మెంట్ అండ్ సిన్సియర్ డిసిప్లిన్ అయితే అవసరం కదా సార్? ఖచ్చితంగా అవసరం, డిసిప్లిన్ అవసరం అనే భయంతోనే కదా వాళ్ళు మా దగ్గరికి రావడానికి కొద్దిగా ఆలోచిస్తున్నారు. అలోపతికి వెళ్తే ఆ నిమిషానికి సిమ్టమ్ అడ్రస్ చేసేస్తారు, ఆ నొప్పి వచ్చింది తగ్గిపోయింది వెళ్ళిపోయి మీ పనులు మీరు చేసేసుకుంటారు. ముదిరిన తర్వాత అప్పుడు అయ్యో ముందే జాగ్రత్త పడాల్సింది కదా అనుకునే బదులు ముందు నుంచే జాగ్రత్త పడితే, అల్లోపతి అంటేనే ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఎనీ పతి హియర్, సిమ్టమ్ అడ్రస్సింగ్ ఆర్గన్ డిజార్డర్స్ కి సిమ్టమ్ అడ్రస్ చేస్తుంది. ఎమర్జెన్సీకి అల్లోపతికి వెళ్ళాలి, అల్లోపతికి వెళ్ళనివ్వకుండా చూడటం ఎలా అనేదే సెల్ హెల్త్ విధానం. కరెక్ట్. నథింగ్ అగేన్స్ట్ దెమ్, వీ వాంట్ టు సేవ్ పీపుల్ టు గో టు దట్ ఎక్స్టెంట్ ఆఫ్ ఎమర్జెన్సీస్. ఆ సిచ్యువేషన్కి వెళ్లకుండా హాయిగా ఆరోగ్యంగా ఉండటానికి మీరు అన్నారు పాతకాలపు రోజుల్లో అందరూ 100 సంవత్సరాలు బతికేవారు అని. 100 సంవత్సరాలు బతికేవారు, 70 సంవత్సరాలు బతికేవారు, 60 సంవత్సరాలు వచ్చేవారికి హాస్పిటల్ ముఖం చూసేవారు కాదు ఫస్ట్. అవును సార్, డయాబెటీస్ అంటే వృద్ధులకు వచ్చేది అనుకునేవాళ్ళు, వృద్ధులు జబ్బు అనుకునేవారు అందరూ. ఎందుకంటే వాళ్ళు అంత ఆరోగ్యంగా ఉండేవారు, తినే ఆహారం కూడా అంత ఆరోగ్యంగా ఉండేది, చేసే పనులు కూడా అంత ఆరోగ్యంగా ఉండేవి. ఇవాళ మన పరిస్థితులు ఎన్నిసార్లు మాట్లాడుకున్నా అర్ధరాత్రులు అపరాత్రులు అని లేకుండా సర్కాడియన్ రిథంకి ఎగనెస్ట్గా అంత జీవన విధానం మారిపోయినప్పుడు జీవనశైలిలో మార్పులు అవసరం, ఆహార విధానంలో మార్పులు అవసరం. ఎసెన్షియల్ కిట్తో మీరు 42 రోజులు చేయండి అని మనం ఎంత చెప్తున్నా ఆ అవేర్నెస్ క్రియేట్ అవ్వట్లేదేమో. ఆ అవేర్నెస్ క్రియేట్ చేయాలనే మా ఉద్దేశం, కానీ ఎవరిని విమర్శించాలని కానీ ప్రజలను కూడా విమర్శించాలని కాదు. ఆ అవేర్నెస్ క్రియేట్ చేస్తే కొంతమంది అయినా అర్థం చేసుకుని మారతారేమోనని నా ఆశ. సార్ ఇప్పుడు మీరు 42 రోజులు చెప్పారు ఈ రెజిమెన్ ఒకటి పాటించాలని చెప్పి. అలా కాకుండా మనకి డైలీ లైఫ్లో జరుగుతున్న ఎన్నో తప్పిదాలు కొన్ని మన కంట్రోల్లో ఉండవు. ఎక్కడికో వెళ్తాం, వాళ్ళు ఏదో భోజనం పెడతారు, తినకుండా ఉండలేము, ఏదో తినాలి కదా అని తినేస్తాం. అలాంటివి మనకి ఇవి చేస్తున్నప్పుడు కూడా అలాంటి ఇన్పుట్స్ ఉంటే దీని ఎఫెక్ట్ పూర్తిగా తగ్గిపోతుందా, లేక అయినా కూడా అది పనిచేస్తుంది అంటారు మీరు చెప్పే మెథడాలజీ అంతా కూడా? ఇక్కడ 2 రకాలు. కొంత కంపల్షన్ వలన తినాల్సి వస్తే కొద్దిపాటి చీటింగ్ జరిగినా ఎమ్మటే 2 రోజులు పూర్తిగా లంకడం చేసేయండి అనేది ఒక విధానం. లేదు ఫంక్షన్కి వెళ్ళాలి, చాలా క్లోజ్ నిటెడ్ ఫ్యామిలీ ఫంక్షన్స్ ఉంటాయి, ఫ్రెండ్స్లో ఫంక్షన్స్, పెళ్లిళ్ళకి వెళ్ళాలి. ఇవాళ ఒక అడ్వాంటేజ్ ఉంది అక్కడ. ఒకప్పట్లాగా బంతి భోజనాలు లేవు, అన్ని బఫే భోజనాలే. ఐ మీన్ టు సే. సో మీకు కావాల్సిన చాయిస్ ఉంది, మిమ్మల్ని ఎవరు బలవంతం చేయట్లేదు. ఇది అన్ని తినండి, ఇది తినండి, ఇది తినండి అని బలవంతం చేసి పెట్టే రోజులు లేవు. కాబట్టి యూ హ్యావ్ యువర్ ఆప్షన్. సలాడ్స్ ఉంటాయి అక్కడ. మీరు నాన్ వెజిటేరియన్ అయితే యూ హ్యావ్ నాన్ వెజ్ ఐటమ్స్. పిక్ అండ్ చూస్ దట్ ఐటమ్స్ అండ్ బీ సెలెక్టివ్ ఇన్ యువర్ ప్లాటర్. దట్స్ వన్ అడ్వాంటేజ్ వీ హ్యావ్ టుడే. ఆల్దో ఆ విధానాన్ని నేను సమర్థించను, కానీ హాయిగా పాత రోజుల్లో కూర్చోబెట్టి మర్యాదగా వడ్డించుకున్న రోజులు పోయినాయి ఇవాళ. బట్ this is another way, a blessing in disguise for the people who are in the diet protocol. సార్ సెల్ హెల్త్ విధానంలో ఉన్న 4-5 కాంపోనెంట్స్ గురించి విడమర్చి మాట్లాడదాం. మీరు లైఫ్ స్టైల్ డిజార్డర్ని సెల్యులార్ లెవెల్లో కరెక్ట్ చేయడానికి ఇప్పటివరకు జరిగిపోయిన డ్యామేజ్, ఆక్సిడేటివ్ స్ట్రెస్, ఇదంతా 2 మార్గాలు అన్నారు చెప్పారు. ఒకటి సెల్స్ వాటంతట అవే చచ్చిపోవాలి. అవి చచ్చిపోయే లోపల కొత్త సెల్స్కి వేసే మేత అవి మళ్ళీ టాక్సిక్గా తయారయ్యే మేత వేయకూడదు. వాటిని మార్చి చావగొట్టి అవి ఆటోమేటిక్లీ బ్యాడ్ సెల్స్ అని వెళ్ళిపోయేలాగా చేయడమే ప్రాథమిక విధానం సార్. సో ఇందులో సార్ కార్బోహైడ్రేట్ని ఎందుకు మనం ఇంత విలన్గా చూస్తున్నాం ఈ రోజుల్లో? బేసిక్ ఫ్యూయల్ టు ఎనీ సెల్ ఈజ్ గ్లూకోజ్ అని అనాటమీలో మొదటి సంవత్సరంలో నేర్పిస్తారు అక్రాస్ మెడికల్ సిస్టమ్స్. హెల్దీ సెల్స్ విల్ సర్వైవ్ ఇఫ్ యూ గివ్ దెమ్. మీరు గ్లూకోజ్ పెట్టినా, ఫ్యాట్ పెట్టినా, ప్రోటీన్ పెట్టినా, ఫైబర్ పెట్టినా, ఏది పెట్టినా తీసుకుని తినేసి వాటి పనులు చేసేసుకుంటే టైం వచ్చినప్పుడు చనిపోతాయి. మాల్ ఫంక్షనింగ్ సెల్స్ ప్రైమరీ ఫ్యూయల్ 90% ఫ్యూయల్ ఈజ్ గ్లూకోజ్ ఓన్లీ. మన సెల్ ఈజ్ మాల్ ఫంక్షనింగ్, ఇఫ్ యూ ఫీడ్ గ్లూకోజ్ అది పిచ్చి కుక్కలాగా మొత్తం లాగేసుకుంటుంది. హెల్దీ సెల్స్కి అందనివ్వదు ఒకటి. ఇది బాగా బలంగా తయారయ్యి ఇంకొన్ని కణాలను చెడగొడతా ఉంటుంది. సో వీ హ్యావ్ టు ఇన్హిబిట్ గ్లూకోజ్ అని ఎందుకంటాం? టెంపరీ గ్లూకోజ్ మెటబాలిజంలోనే అందరం బతుకుతున్నాం. అవును. జబ్బు వచ్చినప్పుడు రోగకణం చనిపోయే వరకు మనం గ్లూకోజ్ పెట్టకుండా ఉండాలి. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ యూజింగ్ యువర్ కామన్ టాయిలెట్ అవుట్ సైడ్. లోపల మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ రిపేర్కి వస్తే అది రిపేర్ అయ్యే వరకు. అందరికి అర్థమయ్యే భాషలో చెప్తున్నాను, కానీ ఐఎమ్ నాట్ తగ్గించి మాట్లాడతానికి ట్రై చేయలేదు. సో బేసికలీ గ్లూకోజ్ని ఆ టైంలో అందుకే కట్టేలు చేస్తారు. ఇప్పుడు కమింగ్ టు సెకండ్ ఫుడ్ గ్రూప్ విచ్ ఇస్ ప్రోటీన్. ప్రోటీన్ మంచిదని చెప్పి అక్రాస్ అంటే ఆల్ కైండ్స్ ఆఫ్ సిస్టమ్స్ మనం వింటూ ఉన్నాం. ఎక్సెప్ట్ సివియర్ కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళు తప్ప ప్రోటీన్ని హరాయించుకోగలుగుతాం. మనం తినే ఆ మోతాదు ప్రోటీన్ పర్వాలేదని చెప్తున్నాం.
అందరికీ ఉన్న కన్సర్న్ సార్ ఇప్పుడు సోర్స్ ఆఫ్ ప్రోటీన్, ఏ సోర్స్ అయితే ఉత్తమం? ప్లాంట్ సోర్సెస్ బెటరా? ప్లాంట్ సోర్సెస్లో అంత మంచి ప్రోటీన్ ఉందా, హై క్వాలిటీ? అనిమల్ సోర్సెస్ అయితే వాటికి ఇచ్చే హార్మోన్స్, ఇంజెక్షన్స్, మళ్ళీ దానివల్ల వచ్చే కొత్త ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటాయా ఈ విధానంలో ఉన్నా కూడా అని ఒక క్వశ్చన్ సార్. సోర్స్ ఆఫ్ ద ప్రోటీన్ అంటే ఆర్గానిక్ సోర్స్ అని చెప్పగలను. ఎందుకంటే ప్లాంట్ బేస్డ్ అయితే ఏంటి, యానిమల్ బేస్డ్ అయితే ఈవెన్ ప్లాంట్స్ ఆర్ ఆల్సో ఇవాళ హౌ ఆర్గానిక్ దే ఆర్ వీ డోంట్ నో. సేపు కోడి ఎట్లా పెంచుతున్నారు, ఇంజక్షన్ పెట్టి పెంచుతున్నారు, చేపల చెరువులు ఎట్లా ఏమేమి వేస్తున్నారు, పెరుగుతున్నాయి, అవన్నీ ఎట్లా కలుషితం అయిపోతున్నాయి అనే వాదనే వినిపిస్తుంది. కానీ పురుగు మందులతో స్నానం చేస్తున్న కూరగాయల గురించి మనం మాట్లాడుకుంటే ఇవి కూడా అంతే అన్హెల్దీగా తయారవుతున్నాయి కదా. మీరు ఫ్రూట్స్ తిందాం అనుకుంటే ఫ్రూట్స్లో కూడా కొన్నిట్లో ప్రోటీన్ ఉంటుందని చెప్తాం మనం. అవి కూడా కార్బోహైడ్రేట్లతో పండించినాయి కదా. సో అల్టిమేట్లీ వీ హ్యావ్ టు సోర్స్ ఆర్గానిక్గా ఉండేది, ప్లాంట్ బేస్డ్ అయినా యానిమల్ బేస్డ్ అయినా. కొంతమందికి బేస్డ్ ఆన్ దర్ మెటబాలిజం ప్లాంట్ బేస్డ్ ప్రోటీనే బెటర్గా వాళ్ళకి వర్కౌట్ అవుతుంది. సో ఆ మెటబాలిజం చూసిన తర్వాత కొంతమందికి మేము విల్ సజెస్ట్ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్. అఫ్ కోర్స్ వెజిటేరియన్స్కి అట్లీస్ట్ ఇన్ ఎనీ కేస్ వీ హ్యావ్ టు గివ్ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ఓన్లీ. నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళకి కూడా కొంతమందికి మేము ప్లాంట్ బేస్డ్ ప్రోటీనే చెప్తాం. మీకు అల్టిమేట్లీ 1 గ్రామ్ పర్ యువర్ బాడీ వెయిట్ ఈజ్ ఐడియల్లీ ప్రోటీన్ వీ రికమెండ్ 10% ప్లస్ ఆర్ మైనస్. ఇప్పుడు బాగా వర్కౌట్లు చేస్తున్నారు, జిమ్లకు వెళ్తున్నారు, మజిల్ బిల్డ్ చేస్తున్నారు అన్నప్పుడు ఇంకొక 1.2, 1.3 గ్రామ్స్ తీసుకున్నా పర్వాలేదు. కానీ వాట్ ప్రోటీన్ దే ఆర్ టేకింగ్, ఆ ప్రోటీన్లో మళ్ళీ కార్బోహైడ్రేట్స్ మిక్స్ అయి ఉన్నాయా? ఈ మధ్య దొరుకుతున్న ప్రోటీన్ పౌడర్లన్నీ జిమ్ముల్లో వాడుతున్న వాళ్ళందరూ మాల్టోడెక్స్ట్రాన్ గ్లూకోజ్తో నిండిన ప్రోటీన్ పౌడర్ వాడుతున్నారు. ఈ ప్రోటోకాల్లో అది మంచిది కాదు. ఇవన్నీ అవాయిడ్ చేయాలి. ఎందుకంటే సార్ నేను ప్రోటీన్ తింటే చాలా మందికి కాన్స్టిపేషన్ వస్తుందని విన్నాను. బట్ నేను మీ గట్ క్లీన్ పౌడర్ వాడాను. గట్ క్లీన్ పౌడర్ చాలా బాగా ఎఫెక్టివ్గా పనిచేసి చాలా హాయిగా, అంటే తేనుపులు తర్వాత కొంచెం డైజెస్ట్ కానట్టుగా ఉన్న ఆ పరిస్థితులు ఒక 4 రోజుల్లోనే ఐ ఫెల్ట్ ద డిఫరెన్స్. ఫ్లష్ అవుట్ అయిపోయింది, చాలా లైట్గా ఉంది అంటే బాడీ. సో ఐ థింక్ ప్రోటీన్ తినేటప్పుడు కూడా ఫ్యాట్ పర్సంటేజ్ కూడా చాలా అవసరం కదా సార్, అది హరాయించుకోవడానికి. గుడ్ ఫ్యాట్ కొంతవరకు అవసరం, కానీ మోర్ ఇంపార్టెంట్ ఫైబర్ చాలా అవసరం. ఫైబర్ ఓకే, డైజెస్ట్ అవ్వాలంటే పీచు పదార్థాలు ఎక్కువ తినాలి. ఉట్టి ప్రోటీనే తినేస్తూ మీకు బాగా ఇచ్చింది కదా, ఇష్టం కదా అని చెప్పి 1 కిలో చికెన్ తినేస్తే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఖచ్చితంగా ఉంటుంది. ఫైబర్ ఎక్కువ వెళ్తేనే డైజెషన్ బాగా జరుగుతుంది. దానికి మనం గట్ క్లీన్ యాడ్ చేస్తే క్లియర్ బౌల్ మూమెంట్ అవుతుంది, గట్ క్లియర్ అవుతుంది. అండ్ వీ డోంట్ అడ్వైజ్ దిస్ గట్ క్లీన్ పౌడర్ పర్మనెంట్లీ. ఆ 42 రోజులే చేయమంటాను, తర్వాత అవసరం లేదు, ఆటోమేటిక్ బాడీ విల్ సెట్ ఇట్ సెల్ఫ్. దాంతోపాటు మీకు కొలోన్ హైడ్రోథెరపీ లాంటి సెషన్ నెలకు ఒకసారి చేయించుకుంటే కూడా చాలా మంచి ఉపయోగం ఉంటుంది. అలాగే సార్ ఇప్పుడు మీరు ఆల్రెడీ చెప్పారు ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ పాళ్ళు ఏ మోతాదులో ఉండాలి మీ సెల్ హెల్త్ విధానంలో మనం ఈ రెజిమెన్ చేస్తున్నప్పుడు, డీటాక్స్ చేస్తున్నప్పుడు? 35% ఆఫ్ ప్రోటీన్, 35% ఆఫ్ ఫైబర్ అండ్ 20 to 25% ఆఫ్ గుడ్ హెల్దీ ఫ్యాట్, ఇంత మట్టుకైతే ఖచ్చితంగా ఉండాలి. దట్స్ హౌ వీ బ్యాలెన్స్ ది ప్రోటోకాల్. కార్బోహైడ్రేట్స్కి ఆ మిగతా 5 to 10% వదిలేస్తాం. బికాస్ కూరగాయల్లో కూడా కార్బోహైడ్రేట్స్ ఉంటుంది. వీ కాంట్ టోటలీ ఇన్హిబిట్ కార్బోహైడ్రేట్స్. అల్ట్రా లో కార్బ్ అంటాను నేను. అందుకని ప్రోటోకాల్ ఎప్పుడు సెల్యులర్ మెటబాలిక్ న్యూట్రిషన్ అని చెప్పి వాట్ ఈస్ దట్ అని ఎవరిని అడిగితే అల్ట్రా లో కార్బ్ ప్రోటోకాల్ అలాంగ్ విత్ సప్లిమెంటరీ సపోర్ట్, ఫంక్షనల్ మెడిసిన్ లాగా పనిచేసి సప్లిమెంటరీ సపోర్ట్. హై కార్బ్ డైట్ నుంచి మనం ఈ విధానంలోకి మారుతున్నప్పుడు కొంచెం నీరసం వస్తుంది, వాళ్ళకి ఏంటి సార్ సొల్యూషన్? ఒక రోజు వస్తుంది, ఒక రోజు నీరసంగా ఉంటారు, 2వ రోజుకి సెట్ అయిపోతారు. అది కూడా బాడీ డీటాక్స్ అవుతుంది. ఆ మొదటి 2 రోజుల్లో కూడా యుల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్రీ మోషన్ అవుతుంది, చెత్తంతా బయటకు వెళ్తూ ఉంటుంది. యుల్ ఫీల్ వెరీ లైట్ వెయిటెడ్ అండ్ యూ విల్ ఫీల్. ఒక రోజు మాత్రం ఎస్ మీరు అన్నట్టు యూ హావ్ టు అడాప్ట్ టు ద అదర్ మెటబాలిజం. వాటి దాకా మీరు తింటుంది వేరు, రేపు నుంచి మీరు తింటుంది వేరు అన్నప్పుడు దానికి అలవాటు పడటానికి 1 రోజు 2 రోజులు టైం పడుతుంది. ఒకసారి అలవాటు అయిన తర్వాత నాట్ ఆస్కింగ్ యూ టు స్టార్వ్, డైట్లో ఉండమంటున్నానంటే తినమనే చెప్తున్నాం, ఏది తినకూడదో చెప్తున్నాం, అంతేగాని అసలు తినబాకండి పస్తుండండి నేను చెప్పట్లేదు కదా. చక్కగా ప్రోటీన్ తినమంటున్నాం, మీకు అందరికీ ఇష్టమైన ప్రోటీన్లేగా. కాకపోతే ఆ పౌడర్ కోటెడ్, మైదా కోటెడ్ చికెన్లు అట్లా తినకుండా గ్రిల్డ్, తందూరి ఇట్లా బేసిక్గా వండుకునే విధానం జాగ్రత్తగా చూసుకోండి. బయటికి వెళ్ళి జంక్ ఫుడ్ తింటూ దాంట్లో ప్రోటీన్ తిన్నాను అనుకుంటే బర్గర్ లోపల చికెన్ ఉంది కదా అంటే బర్గర్ అంతా మైదాయే కదమ్మా. అట్లాంటి కాకుండా జాగ్రత్త వహిస్తూ ఆ ప్రోటీన్ తింటే ఇబ్బంది లేదు కదా. సో బాగా మైదాలో బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేసి వేపిన చికెన్, నేను బ్రెడ్ తినలేదు కదా, ఉత్త ఫ్రైడ్ చికెన్ తిన్నాను కదా అని అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఆ రిఫైన్డ్ ఆయిల్, ఆ మైదా కోటింగు, ఇవన్నీ కూడా వాళ్ళకి కంప్లీట్గా మళ్ళీ రివర్స్ చేసేసి
ప్రాసెస్ దట్ ఇస్ గెటింగ్ కన్వర్టెడ్ ఇంటూ గ్లూకోజ్ ఓన్లీ. గ్లూకోజ్ ఓన్లీ అది గ్రహించుకోవాలి. ప్లస్ వాటితో పాటు వచ్చి అదనపు రిఫైండ్ ఆయిల్ తాలూకు డెకరేషన్స్ కూడా వస్తాయి కదా. అసలు రిఫైండ్ ఆయిల్ పేరు ఎత్తితే నాకు భయం అదే సార్. వేస్తుంది. నాట్ డిస్కస్ అబౌట్ దట్ సార్ మీరు చెప్పే వరకు నాకు అది రిజిస్టర్ అవ్వాలి. అంటే విన్నాం ఇదివరకు మీరు చెప్పారు 1 కిలో రిఫైండ్ ఆయిల్ తీయాలంటే నిజంగా 3 కిలోలు పప్పు కావాలి. పప్పు ఉండాలి. దాని ధర మినిమం 400-500 ఉంటుంది. ప్లస్ ప్రాసెసింగ్ కాస్ట్ అన్ని కలిపి 100-150 వేసుకున్నా 600-500 తక్కువ రాకూడదు ఒక లీటర్ ఆయిల్. మనకి 150-160కి దొరుకుతుంది. అంటే ఏంటి అర్థం? అది ఏంటో మనమే ఆలోచించుకోవాలి మన విజ్ఞతతో. ఎంటైర్లీ కెమికల్స్ ఓన్లీ. కెమికల్స్. గ్రౌండ్నట్ ఆయిల్లో గ్రౌండ్నట్ ఉండదు, సన్ఫ్లవర్ ఆయిల్లో సన్ఫ్లవర్ ఉండదు. బట్ హౌ ఇస్ ద FSSAI పర్మిటింగ్ దట్ సార్? దట్స్ వాట్ ఐ అపీల్ టు ఆల్ ద గవర్నమెంట్స్ కదా. 5% ఉంటుంది దాంట్లో వాట్ ఎవర్ గ్రౌండ్నట్ ఆర్ సన్ఫ్లవర్ ఆర్ సీసేమ్. మిగతాదంతా కెమికల్స్ పెడుతున్నారు కదా. వాట్ ఆర్ దోస్ కెమికల్స్? వాళ్ళు క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణం రిఫైన్డ్ ఆయిల్స్ అనే నేను నిర్ద్వందంగా చెప్పగలుగుతాను. బికాస్ వెన్ యూఆర్ ఈటింగ్ సో మచ్ ఆఫ్ కెమికల్స్. బట్ నౌ ఆఫ్ కోర్స్ చాలా మంది మారారు, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్కి వెళ్తున్నారు. గుడ్, బట్ ఐ షుడ్ బి డిప్రైవ్డ్ ఆఫ్ ద ఫ్రీడమ్ అంట. నేను ఇంట్లో పని వాళ్ళతో వంట చేయించుకునే వాళ్ళకైతే ఆ పని వాళ్ళు అసలు రిఫైండ్ ఆయిల్ లేకపోతే చేయట్లేదు, అనుగుణులు మేము చేయమంటున్నారు. ఆ స్టేజ్కి వెళ్ళిపోతుంది సమాజం. వీ హ్యావ్ టు గివ్ దిస్ అవేర్నెస్ టు పీపుల్. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఎనీ బ్రాండ్ ఆఫ్ ద కంపెనీ గురించి కాదు. ద ప్రాసెస్ ఆఫ్ రిఫైన్డ్ ఆయిల్ ఈజ్ సబ్జెక్ట్ టు క్వశ్చనబుల్. దాని మనకి ఇంకెవరైనా నిజమైన క్లారిటీ ఇస్తే వీ విల్ వెల్కమ్. వాట్ వీ అండర్స్టాండ్ ఈస్ దిస్ సంథింగ్ ఎల్స్ విచ్ వీ డోంట్ నో. వీఆర్ వెల్కమ్ టు అండర్స్టాండ్ దాట్ ఆల్సో. సార్ ఇప్పుడు సెల్ హెల్త్ విధానంలో ప్రైమరీ ఈజ్ డైట్, ప్రైమరీ సప్లిమెంట్స్, ప్రైమరీ సప్లిమెంట్స్, సెకండ్ ఇస్ డైట్ ఈజ్ సపోర్టివ్. దానికి సర్కేడియన్ రిథమ్ అండ్ గుడ్ స్లీప్ అండ్ ఎక్సర్సైజ్ ఆర్ ఫర్దర్ సపోర్ట్స్. Yes. వాటికి అవసరమైతే ఇంకొన్ని ప్రోటోకాల్స్ మీ క్లినిక్లో జరిగే ప్రొసీజర్స్ మరింత సపోర్ట్. సో ఇప్పుడు సప్లిమెంట్స్ గురించి మాట్లాడదాం. ప్రధానంగా మనకు వచ్చే ఫుడ్లో ఇప్పుడు ఈ సప్లిమెంట్స్ మీద ఫోకస్ ఫంక్షనల్ మెడిసిన్గా ఇది ఉపయోగపడడం అనేది ఎందుకు పెరిగిపోయింది సార్? అంటే ఫంక్షనల్ మెడిసిన్ అని నేను గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. ఎందుకంటే సప్లిమెంట్స్ అనగానే ఒక చిన్న చూపు అందరికీ. దాని బయో అవైలబిలిటీ పెంచగలిగాం సెల్ హెల్త్ క్లినిక్లో. ఏ మెకానిజం వాడాల్సి వస్తే అది ఫైటోజోమల్ టెక్నాలజీ వాడాలా, నానో టెక్నాలజీ వాడాలా. ఆఫ్ లైట్ వెరీ రీసెంట్లీ యాక్వియస్ ఎక్స్ట్రాక్టింగ్ మెథడ్ ఆఫ్ టెక్నాలజీ వచ్చింది. దాని నుంచి కూడా విధానంలో కూడా మనం సప్లిమెంట్స్ తీసుకొస్తున్నాం. సో వేసుకున్న వెంటనే అది ఇమీడియట్గా అబ్జార్బ్ అయ్యి వాటి పని అది చేయాలి, విచ్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ బిఫోర్ అనేది అందరూ మాట్లాడుకున్న ప్రధానమైన కంప్లైంట్ సప్లిమెంట్స్ మీద. సో దాన్ని మార్చగలిగాము మేము సెల్ హెల్త్ క్లినిక్లో. అండ్ ఇందాక చెప్పినట్టు యాంటీ ఆక్సిడెంట్స్ డిప్రైవ్ అవుతాను శరీరం. యూ హ్యావ్ టు అడ్రస్ ఇట్ త్రూ సప్లిమెంట్స్ ఓన్లీ. ఫార్మాసిటికల్ అయితే కెమికల్స్తో చేసిన మెగ్నీషియము, కెమికల్స్తో చేసిన D3, సింథటిక్స్తో చేసిన D3 ఎంతవరకు కరెక్టు? మేము లిచిన్ అనే హర్బుతో తెస్తాము. D3K2 కాంబినేషన్లో తీసుకొచ్చాము. D3K2 కాంబినేషన్ ఇస్ వెరీ రేర్ కాంబినేషన్. ఎక్కడో తప్పితే నేను చూడలేదు. ఓన్లీ ఇన్ సెల్ హెల్త్ క్లినిక్లోనే మేము తీసుకొచ్చాము. దాని బయో అవైలబిలిటీ పెంచుతూ మళ్ళీ అది కూడా 10,000 IU 15,000 IU కూడా ఇవ్వాలి. 5,000 IU దాటి ఇవ్వకూడదని RDA రూమ్స్ పర్మిట్ చేస్తలేదు. కాబట్టి వీ విల్ డెఫినెట్లీ రికమెండ్ అట్లీస్ట్ 5,000 ఎవ్రీ డే. ఐ డోంట్ అండర్స్టాండ్ ద లాజిక్. 60,000 IU మాత్రమే వారానికి వేసుకోవాలి, లేకపోతే టాక్సిక్ అయిపోతుంది అనేది అందరూ అంటున్నారు మాట కదా. ఇంటర్నేషనల్ యూనిట్స్ 60,000 వేసుకుంటే మీరు బయాలజికల్ రేంజ్ 30 నుంచి 130 ఎందుకు పెట్టారు? అదే కదా. మీరు 60,000 వేసుకున్న తర్వాత కూడా 30 దగ్గర కూడా ఎందుకు రావట్లేదు? లేదు ఆ 30 చుట్టూ ఎందుకు తిరుగుతుంది? సింగిల్ డిజిట్లో ఉంటుంది కదా వాళ్ళందరి దగ్గర. ఎందుకంటే సార్ మీరు అన్నట్టు D3 డెఫిషియన్సీ వల్ల ఎన్ని సమస్యలు వస్తాయి. బాడీ పెయిన్స్, అలాగే అంటే చెప్పలేని పిచ్చి పిచ్చి నొప్పులు, అవి కూడా ఆర్థోపెడిక్, న్యూరలాజికల్, నెఫ్రలాజికల్, డెంటల్, మెంటల్ అండ్ ఆల్సో కార్డియో. అదే సార్, అన్నీ వచ్చేస్తాయి D3 డెఫిషియన్సీతో. ఒక D3 డెఫిషియన్సీ ఒక్కటే కాదుగా, దాంతోపాటు K2 లేకపోతే ఈ ట్రాన్స్పోర్ట్ అబ్జర్వ్ చేసిన కాల్షియంని ట్రాన్స్పోర్ట్ చేయాలిగా బోన్స్కి, నరాలకి, పంటికి. K2 అవసరం కదా, అందుకే కాంబినేషన్లో పెట్టాము. అసలు ఈ రెండు పనిచేయాలంటే విటమిన్ C, మెగ్నీషియం ఉండాలి శరీరంలో. సో ఇట్స్ చైన్ లింక్డ్ కాబట్టి ఆల్ దీస్ ఇన్ని సప్లిమెంట్ రూపంలో మేము సెల్ హెల్త్లో పెట్టాము కాబట్టి ఇంత మంచి రిజల్ట్స్ మనం చూడగలుగుతున్నాం. నేను యాక్చువల్లీ కొంచెం సివియర్ కేసెస్తో కూడా ఒకళ్ళిద్దరితో మాట్లాడాను మొన్న. మీ క్లినిక్ వచ్చాను. సో వచ్చినప్పుడు సార్ మాట్లాడినప్పుడు దే వర్ సేయింగ్ వాళ్ళకి ఒక డిసీజ్గా ఉన్న సిచ్యువేషన్ నుంచి రివర్సల్ ఎలా మొదలైంది. ఇట్ టేక్స్ పేషెన్స్, టైమ్ అండ్ కమిట్మెంట్ అని చెప్పారు. సో అయితే వైటమిన్స్ సార్ మీరే నిర్ధారించి చెప్పేస్తారు వాళ్ళకి ఎవరికి ఏ వైటమిన్ మంచిదో, ఒక ఎసెన్షియల్ కిట్ ఫర్ జనరల్ వెల్ బీయింగ్ అది. వీటితో పాటు సార్ ఫుడ్ మాట్లాడడం, సప్లిమెంట్స్, ఫంక్షనల్ మెడిసిన్ మాట్లాడడం. మూడోది వెరీ ఇంపార్టెంట్, ప్రొసీజర్స్ గురించి మాట్లాడదాం. ప్రొసీజర్స్ మీకు రకరకాల థెరపీస్ ఉన్నాయి సార్. మనకి సరౌండింగ్స్లో ఉండే స్ట్రెస్ మన బాడీని ఏదో చేస్తోందన్న విషయం అది అర్థం కాదు చాలా మందికి. ఇది సైన్సా, ఏమన్నా మంత్రమా, మ్యాజికా అనుకుంటారు. ఎలక్ట్రోమాగ్నెటిక్ స్ట్రెస్ రేడియేషన్ ఇస్ రియల్ సార్. పల్స్డ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ థెరపీ ఎక్కడ బాడీని టచ్ చేయదు. ఆరా ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో మీరు ఉంటారు. యువర్ బాడీ ఇట్ సెల్ఫ్ ఇస్ అ మ్యాగ్నెట్. ఎర్త్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ మ్యాగ్నెట్
ఎంటైర్ యూనివర్స్ ఇస్ మ్యాగ్నెట్, దేని మీద కూర్చోవట్లేదు కదా, ఇట్స్ ఎవాల్వింగ్ ఇట్ సెల్ఫ్ ఇన్ ది ఎయిర్. సో బాడీలో ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని మళ్ళీ మనం రెజ్యువినేట్ చేయాలంటే, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయాలంటే, బీపీ రెగ్యులేట్ చేయాలంటే, బయట నుంచి చిన్న చిన్న మ్యాగ్నెటిక్ రేస్ని లోపలికి మనం పంపగలిగితే ఇట్ విల్ ఇంప్రూవ్ ది బ్లడ్ సర్క్యులేషన్. దానివల్ల 180-120 బీపీతో వచ్చిన వాళ్ళు కూడా 120/80తో వెళ్తున్నారు. అండ్ వెరికోస్ వెయిన్స్తో వచ్చిన వాళ్ళు 30-40 డేస్లో వెరికోస్ వెయిన్స్ సర్జరీ తప్పదు, నో అదర్ మెథడ్, యూ హ్యావ్ టు గో ఫర్ సర్జరీ ఓన్లీ అని చెప్పిన తర్వాత వాళ్ళు మన దగ్గరికి వచ్చి వెరికోస్ వెయిన్స్కి మ్యాగ్నెటిక్ థెరపీ చేయించుకుంటున్నారు. దే ఆర్ అవుట్ ఆఫ్ ద ప్రాబ్లమ్. అసలు లోపల ఆ వెయిన్స్ అన్ని లోపల కలిసిపోయినాయి. పెయిన్ మేనేజ్మెంట్కి దిస్ ఇస్ ద అల్టిమేట్. ఓన్లీ థింగ్ ఈస్ పేస్ మేకర్ కానీ ఏదైనా మెటల్ కానీ ఏదైనా రాడ్ కానీ లోపల వేసుకుంటే అటువంటి వాళ్ళకి మాత్రం వీ డోంట్ రికమెండ్ పల్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ థెరపీ. ఇట్ హస్ టు బి డన్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ ఎ ప్రొఫెషనల్ డాక్టర్ ఓన్లీ. కానీ రెగ్యులర్గా ఈ సెషన్స్ చేయించుకోవడం వల్ల వెంటనే వాళ్ళకి రిలీఫ్ వచ్చిన సందర్భాలు చాలా ఉండుంటాయి. ఒక్క రోజులో రాదమ్మా, కానీ మినిమం 7 days అప్ టు 21 days చేసుకుంటే డెఫినెట్లీ దే విల్ ఫైండ్ ద డిఫరెన్స్. కోర్స్ మీరు ఇంకోటి కూడా చూసింటారు, కొలోన్ హైడ్రోథెరపీ మిషన్. అవును, దాంట్లో ఒక 40 minutes పడుకుని బయటకు వచ్చిన తర్వాత ద వే హీ ఫీల్స్, హీ ఆర్ షీ ఎంత రిలాక్స్డ్గా ఫీల్ అవుతారంటే 1 kilo బరువు తగ్గుతారు ముందు వెంటనే ఇన్స్టెంట్లీ. అంటే అంత చెత్త బయటకు వెళ్ళిపోతుంది. అండ్ యువర్ గట్ ఈస్ బికమింగ్ వెరీ హెల్దీ. 90% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఆర్ బికాస్ ఆఫ్ గట్, అన్హెల్తీ గట్టే కదా వాళ్ళ. మళ్ళీ హెల్దీ బ్యాక్టీరియా కూడా పంపిస్తారు కదా. అల్టిమేట్లీ అట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్ దట్ ఈస్ ద సంథింగ్ డిఫరెంట్ ఇన్ మా సెల్ హెల్త్ క్లినిక్లోనే అని ఎంత గర్వంగా చెప్పగలుగుతా ఉంటే వి ఎన్ష్యూర్ గుడ్ బ్యాక్టీరియా, న్యాచురల్ గుడ్ బ్యాక్టీరియా విల్ బి ఇంజెక్టెడ్ ఇన్ టు ద బాడీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్. అది సార్. సో ద బ్యాలెన్స్ తప్పదు. గుడ్ అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా డిస్బయోసిస్ అవ్వదు, లీకీ గట్ మారదు. అది మనం మెయింటైన్ చేస్తాం కాబట్టి ఆ ప్రొసీజర్ మన దగ్గర ఉంచాం. సో ఈ థెరపీస్ ఆర్ డెఫినెట్లీ సపోర్టింగ్ టు ది మేజర్ ప్రోటోకాల్. ఎసెన్షియల్ కిట్కి థెరపీస్ యాడ్ చేసుకుంటూ ఆహార నియమాలు పాటించమంటే, ఆహార నియమాలు అంటే అంతకుముందు 4 years బ్యాక్ వరకు కొద్దిగా భయపడేవాడిని, తినవద్దు అది తినవద్దు అని చెప్పాలంటే. ఎందుకంటే అన్నం తినబాక, ఎటువంటి గింజలు తినబాక, అంటే ఇడ్లీ, దోశ, ఉప్మా, గారి, పూరి ఏమి తినడానికి లేదు, పప్పు తినడానికి లేదు, పాలు వాడబాక, పంచదార వాడబాక, తేనె వాడబాక, బెల్లం వాడబాక, చింతపండు వాడబాక, స్వీట్స్ వాడబాక, ఫ్రూట్స్ వాడబాక, కొబ్బరి నీళ్ళు కూడా తాగబాక, దుంపలు తినబాక అంటే ఆడి కోపం పెరిగిపోతూ ఉంటుంది. ఇంకేం తినాలి, గడ్డి తినాలా అన్నట్టుగా మాట్లాడి చూసేవాడు. దాని నుంచి వచ్చిన రీసెర్చ్ చాలా డెవలప్ అయ్యాం. ఇప్పుడు మేము ఏవి డిప్రైవ్ అవ్వట్లేదు. మీరు విల్ డిస్కస్ అబౌట్ దట్ ఫుడ్ ఆల్సో. మీరు యూఆర్ ఈటింగ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు చేయలేను అంటే ఎట్లా కుదురుతుంది? సో ఆ సపోర్ట్ మెకానిజం ఉంచుకుని ఈ ప్రోటోకాల్ పాటిస్తే ఎవ్రీ సెల్ కెన్ బి రిపేర్డ్. అండ్ గుడ్ న్యూస్ ఈజ్ అంటే మనం అనుకుంటాం కదా సార్, ఇవాళ అంటే ఈ క్షణం నువ్వు కొత్త జీవితం మొదలు పెట్టచ్చని. అలా సెల్స్ కి ఒక 100 రోజులు తప్ప మనం అవి ఏమి ఏ డాన్స్ ఏ కథకళి చేయలేవు. కాబట్టి ఒకవేళ డ్యామేజ్ జరిగిపోయి ఉన్నా కూడా వాటిని కరెక్ట్ చేయడానికి ఆల్ యూ నీడ్ ఇస్ 100 days. 90% వీఆర్ న్యూ వర్షన్. ఎవ్రీ 100 days వీఆర్ న్యూ వర్షన్. 90% ఆ న్యూ వర్షన్ ని లెట్ us మేక్ ఇట్ ఏ హెల్దీ న్యూ వర్షన్ అంటా నేను. అంతే. అన్హెల్దీ న్యూ వర్షన్ కంటే హెల్దీ న్యూ వర్షన్ మారటం ఎలా అనేది సెల్ హెల్త్ ప్రోటోకాల్. ఇక్కడ ఇప్పుడు మీరు అట్లా చెప్తుంటే మనం మాట్లాడుకుంటున్నప్పుడు కొంత అపోహలు వస్తున్నాయి. నేను ఏదైనా ఒక ప్రోడక్ట్ పట్టుకుని ఇవాళ సెల్ ప్రోటీన్ అన్నాను అనుకోండి, అది వాడే సమాంతం తగ్గిపోవాలనుకుంటే మాకు ఫోన్లో వచ్చేస్తుంది, ఒక సెల్ ప్రోటీన్ ఒకటి ఇచ్చేయండి మా చాలు. అదేంటి అది ఒకటే ఎందుకండి అంటే మాకు చెప్పారు అది ఒకటే చాలా అంటాను. క్యాండర్మ్ పౌడర్ అన్నా మనం. క్యాండర్మ్ పౌడర్ కోసం మాకు ఫోన్లు వచ్చేస్తాయి, మాకు అవి పంపించేయండి అడ్రస్లో అడుగుతున్నారు. దాని ఒక్కదాంతో అవ్వదు కదండి అంటే మాకు చెప్పారండి, అక్కడ మేము చూసాము, మేము విన్నాము, మాకు అది పంపించండి. ఈ అపోహలు మనం ఒకసారి తొలగించాల్సిన అవసరం కూడా ఉంది. మనం హైలైటెడ్ ద ప్రొడక్ట్ ఎఫికసీ, బట్ ఒక్క ప్రోడక్ట్తో ఒక్క సప్లిమెంట్తో ఏ జబ్బు తగ్గదు. ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ సపోర్టింగ్ మెకానిజం. దాంట్లో మీరు డైట్ ప్రోటోకాల్ ఉంటుంది, సప్లిమెంటరీ ప్రోటోకాల్ ఉంటుంది, హైడ్రేషన్ ఎట్లా ఉండాలి చెప్పాలి, సిట్రిక్ స్టేట్ అది ఎట్లా ఉండాలి ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు అని చెప్పాలి. ఇది కూడా నేను సిట్రిక్ స్టేట్లో ఉండాలి అన్నప్పుడు, ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు సిట్రిక్ స్టేట్లో ఉండాలి, కానీ కంటిన్యూస్ సిట్రిక్ స్టేట్లో ఉండటం కూడా కరెక్ట్ కాదు. నేను మనం ఒక మాట్లాడినప్పుడు వాళ్ళందరికీ ఆ రకమైన అనుభవం లేదా ఆలోచన కలుగుతుంది. కాబట్టి మనం వీ హ్యావ్ టు క్లారిఫై దట్ అనేది. అందుకని ఇప్పుడు మీరు సందర్భం ఎత్తకపోయినా చెప్పాల్సి వచ్చింది. చాలా అవసరం సార్. మీరు అనేది ఏంటంటే కేవలం ఒక మందు తీసుకుంటే సరిపోదు. ఆ ఫంక్షనల్ మెడిసిన్ దాంతోపాటు లైఫ్ స్టైల్ చేంజెస్, డిసిప్లిన్ అండ్ దాంతోపాటు ఎక్సర్సైజ్ అండ్ కావాల్సినవన్నీ కూడా మనం దాంతో జోడిస్తేనే ఈ ఫంక్షనల్ మెడిసిన్ పూర్తిగా పనిచేస్తుంది. వాటితో పాటు అఫ్ కోర్స్ సార్, ఇది ఒక ఎప్పుడు అడగని క్వశ్చన్, హౌ డస్ సెల్ హెల్త్ క్లినిక్ వ్యూ ఏజింగ్? ఎందుకంటే కొన్ని మనం ఏజ్తో వస్తాయి కదా మోకాళ్ళ నొప్పులు, ఆ మాత్రం 60 ఏళ్ళు మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉంటాయి అనుకుంటాం. ఇప్పుడు అలాంటి సమస్యలకి ఏజింగ్తో వచ్చిన న్యాచురల్ డీజనరేటివ్ డిజార్డర్స్ కూడా మీరు కొంత దాన్ని స్లో డౌన్ చేయడము, లేదు దాన్ని ఇంకేమైనా చేయడం ఉంటుందా సార్? సెల్ హెల్త్ క్లినిక్ విధానమే యాంటీ ఏజింగ్ విధానం. బికాస్ వెన్ యూ ఆర్ డిటాక్సింగ్ ద బాడీ, ఎన్ష్యూరింగ్ ది డెఫిషియన్సీ ఈస్ బీన్ అడ్రస్డ్ ప్రాపర్లీ,
అండ్ యువర్ బోన్ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అవుతుంది, మజిల్ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అవుతుంది. దట్స్ ద మెకానిజం హియర్. దానికి ఇప్పుడు మనం సప్లిమెంట్ రూపంలో కొల్లాజన్ లాంటి ఫ్యూల్ లాంటి కొల్లాజన్ ఫ్యూల్స్ తీసుకొస్తున్నాము, which is again anti-aging. Coenzyme Q10, basic efficacy of coenzyme Q10 is anti-aging property దాంట్లో ఉంటుంది న్యాచురల్గా. సో సప్లిమెంటరీ సపోర్ట్ ఆఫ్ యాంటీ-ఏజింగ్ అండ్ ఆల్సో బ్యాలెన్సింగ్ ది డెఫిషియన్సీస్ అండ్ డీటాక్సింగ్ ద బాడీ డెఫినెట్లీ ఎన్ష్యూర్. అండ్ ప్రోటీన్ తింటున్నారు అండ్ కాల్షియం అబ్జార్బ్ అవుతుంది, D3 వెళ్తుంది, అబ్జార్బ్ అయిన కాల్షియం బోన్స్లోకి వెళ్తుంది. సో బోన్స్ విల్ బికమ్ స్ట్రెంగ్ది, నర్వ్స్ విల్ బికమ్ స్ట్రెంగ్ది, బ్రెయిన్ విల్ బికమ్ స్ట్రెంగ్ది. సో ఇట్ విల్ డెఫినెట్లీ యాంటీ ఏజింగ్. మా ప్రోటోకాల్ పాటించిన వాళ్ళు 70 ఏళ్ళ వాళ్ళు కూడా 40 ఏళ్ళ లాగానే కనపడతారు. అది 100 రోజులు నిబద్ధతతో పాటించాలి. అండ్ ఫైనలీ సార్, వాటర్ ఇంటేక్ 3-4 లీటర్లు రోజుకు ఉండాలి. ఇది అన్ని విధానాలు అందరూ చెప్తున్నది. ఈ కొత్త వాటర్ని మీరు ఇంట్రడ్యూస్ చేశారు. ఇది మన ఇంట్లో ఉండి రకరకాల సెట్టింగ్స్లో ఇప్పుడు అవి తీసేస్తాం, ఇవి తీసేస్తాం, దాన్ని ఆల్కలైన్ చేసేస్తాం, ఈ బాటిల్లో ఇలా షేక్ చేస్తూ అవుతాయి వాటర్, దాని హైడ్రోజన్ ఎక్కువ రిలీజ్ అవుతాయి, ఇంకో మాలిక్యూల్ ఏదో ఇలా రకరకాలు వింటున్నాం సార్. వాటితో కంపేర్ చేస్తే హౌ ఇస్ దిస్ మోర్ ఎఫెక్టివ్? దిస్ ఈస్ క్లస్టర్ వాటర్. దిస్ ఈస్ నాట్ కంపేరబుల్ టు ఎనీ వాటర్. బట్ ఇంట్లో బిగించే మెషిన్లో pH 9.5 దాకా సెట్టింగ్ ఉంటుంది. నేను గమనించాను. 9.5 ఉంది కాబట్టి 9.5 pH పెట్టేస్తే బెస్ట్ వాటర్ తాగుతున్నాం అనే ఫీలింగ్లో 9.5 పెడుతున్నారు. ఐడియల్ pH ఈజ్ ఓన్లీ 8.2 to 8.4. దానికి తాగితే pH ఇట్ విల్ డెఫినెట్లీ అది విషం కింద మారుతుంది. ఎట్లయితే 7 బిలో pH అసిటిక్ అవుతుందో 8.2 దాటితే కూడా మంచిది కాదు. మీ ద్వారా ఇప్పుడు ఐ వాంట్ టు అడ్వైజ్ ఎవ్రీబడి, డోంట్ ఇంక్రీజ్ ది pH మోర్ దెన్ 8.4 ఇన్ యువర్ మెషిన్స్. అండ్ మోర్ ఓవర్ అది మీకు ఓన్లీ ఆల్కలైనిటీ మాత్రమే ఇస్తుంది. దట్ మెషిన్స్ వాట్ ఎవర్ యూఆర్ ఇన్స్టాలింగ్ ఎట్ యువర్ హోమ్ 2-3 లక్షలు ఖర్చు పెట్టి ఇట్ నాట్ గివ్ యూ TDS, టోటల్ డిజాల్వ్ సాలిడ్స్ ఎంత అనేది అది అక్కడ ఉండదు. క్లస్టర్ వాటర్ ఈజ్ సంథింగ్ టోటలీ డిఫరెంట్. TDS 140-160 ఉంటుంది, విచ్ ఈస్ నాట్ అవైలబుల్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద బ్రాండ్స్ అవైలబుల్ ఇన్ ఇండియా. వాట్ ఎవర్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ 8.4 pH 140-160 TDS ఉంటాం. ఒక ఎత్తు అయితే రెవల్యూషనరీ రీసెర్చ్ తర్వాత కనిపెట్టిన ఒక అమెరికన్ సైంటిస్ట్ కనిపెట్టిన టెక్నాలజీ ఇది క్లస్టర్ వాటర్. అంటే ఇట్ ఈస్ బ్రేకింగ్ డౌన్ ది మాలిక్యూల్స్ ఆఫ్ వాటర్ ఇంటూ 5 or 6 మాలిక్యూల్స్, చిన్న స్మాల్ మాలిక్యూల్స్ ఆఫ్ 5 or 6 మాలిక్యూల్స్ ఆఫ్ వాటర్. మామూలుగా మనం తాగేది TDS లేదు. 20 లీటర్ స్కాన్లో అయితే 6 ఆల్కలైనిటీ లేదు, TDS లేదు. సమపాలలో చైన్ లింక్డ్ 12, 13, 14 మాలిక్యూల్స్తో చైన్ లింక్ అయి ఉంటుంది. లోపలికి వెళ్ళి బ్రేక్ డౌన్ అవ్వదు. వాటర్ ఎవ్రీవేర్, బట్ వాటర్ ఈస్ నాట్ గోయింగ్ ఇన్ టు ద సెల్స్. దట్ ఈస్ ద సిచ్యువేషన్. 20% మాత్రమే వెళ్ళగలుగుతుంది, మిగతా వెళ్ళలేకపోతాను, డీహైడ్రేట్ అవుతున్నారు. అందుకని ఈ క్లస్టర్ వాటర్ని వాళ్ళు కనిపెట్టారు. ఆక్సిజన్ 17 NMR మ్యాగ్నెటిక్ రెసొనెన్స్ అంటారు. దాన్ని మార్చగలిగే సూత్రాన్ని వాళ్ళు అమెరికన్ సైంటిస్ట్ కనిపెట్టారు. కాబట్టి ఇట్ ఈస్ నౌ ఇంటూ హెక్సాగనల్ షేప్. మనకు నీళ్లు ఏమి షేప్ లేదనుకుంటాం కానీ ఎవ్రీ మాలిక్యూల్, ఎవ్రీ క్లస్టర్ ఈజ్ ఇన్ హెక్సాగనల్ షేప్, సెల్ షేప్లో ఉంటుంది. అండ్ దిస్ వాటర్ కెన్ పెనట్రేట్ ఇన్ టు ద సెల్, క్యారీ ద ప్రోటీన్స్ అండ్ న్యూట్రియంట్స్ అండ్ డిటాక్స్ ద సెల్. లోపల ఉన్న మైటోకాండ్రియా చుట్టూ ఉన్న చెత్తనంతా కూడా తీసేసే కెపాసిటీ ఈ వాటర్ లో ఉంది. సార్ ఇప్పుడు వారం రోజులు నేను తాగాను అనుకోండి, ఇంకేం తాగకుండా అసలు వాటర్ అంటే నో అదర్ సోర్స్ ఆఫ్ వాటర్, విల్ ఐ ఫీల్ ద డిఫరెన్స్? డెఫినెట్లీ యూ కాంట్ డ్రింక్ మోర్ దెన్ 2 liters. యూ ట్రై అండ్ డ్రింక్. ఇది 2 లీటర్లు దాటి 2 లీటర్లు తాగితే చాలు. ఇది 6 లీటర్లు తాగిన హైడ్రేషన్ వస్తుంది 2 లీటర్లకే. 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 3x హైడ్రేషన్. లేబుల్ క్లెయిమ్లో పెట్టగలిగామంటేనే, అన్లెస్ వీ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్, మేము ప్రూవ్ చేయలేకపోతే మేము పెట్టం కదా. Right. So 3x hydration, 8.2 pH and 140-160 TDS, and penetrating into the cell, detoxing the cell and carrying the nutrients into the cell. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఒక్క బ్రాండ్ ఆఫ్ వాటర్ మీరు చూపించగలుగుతారా? This is an innovation. Magic revolution. Yes, this is a revolution definitely. Right. So ideal cell health prescription రెసిపీ ఏమిటంటే మీరు చెప్పినట్టు సార్, ఫంక్షనల్ మెడిసిన్ విత్ డైట్ ప్రోటోకాల్స్ విత్ క్లస్టర్ వాటర్, దాంతోపాటు అవసరమైన మేరకు మీ థెరపీస్, కొలోన్ హైడ్రోథెరపీ లాంటి డీటాక్స్ థెరపీస్, అలాంగ్ విత్ సర్కేడియన్ రిథమ్ అండ్ some exercise. Circadian rhythm is the most important thing for everybody, which most of them are not following right now. 7ంటికి తినేసి పడుకోవాలంటే వాళ్ళు ఎవరు పడుకుంటారు? వీ హ్యావ్ టు కన్సిడర్ దట్ ఆల్సో. బట్ మీరు 9ంటికి తింటుంటే 9ంటికి పడుకుంటున్నారంటే రేపు కూడా 9ంటికే పడుకోండి. యూ మెయింటైన్ దట్ రిథమ్. వాట్ ఎవర్ రిథమ్ ఇస్ బీయింగ్ సెట్ బై యూ, ఇట్ హ్యాస్ టు బి మెయింటైన్డ్ పర్మనెంట్లీ. మధ్యలో ఎప్పుడన్నా ఒక బ్రేక్ వస్తే ఓకే, కానీ మధ్యలో ఎప్పుడన్నా ఒక రోజు 9ంటికి పడుకుంటాను, లేదా మిగతా రోజులన్నీ 1 గంట 2 దాకా బయట తిరుగుతుంటాను అంటే కుదరదు. యూ హ్యావ్ టు మెయింటైన్ దట్ బయాలజికల్ క్లాక్ బాడీలో ఉంది, దానికి అనుగుణంగా పనిచేయకపోతే మీ సపోర్ట్ చేయదు మెకానిజం. అర్థమైపోయింది సార్. అంటే ఎంత మనం గాడి తెప్పామో నిజంగానే. ఇవాళ ఐ థింక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, హై స్ట్రెస్ జాబ్స్లో ఉన్నవాళ్ళు,
బయట తిరిగి వాళ్ళకి ఫుడ్ మీద పెద్ద అంటే వాళ్ళ ఫుడ్ మీద వాళ్ళ కంట్రోల్ లేని వాళ్ళందరికీ మనం చెప్తుంది ఏంటంటే 5 ఆస్పెక్ట్స్లో ఏ 2-3 మీ చేతుల్లోకి వచ్చినా ముందు అది తీసుకోండి అదుపులోకి. అంతే కదా సార్? Yes, yes. ముందు అట్లీస్ట్ కొంత ఫుడ్ కరెక్షన్ చేయడం, ఉన్న వాటిలో దొరికిన వాటిలో బెస్ట్ ఫుడ్ తీసుకునే ప్రయత్నం చేయడం, మీరు చెప్పిన దీని ప్రకారం ఫంక్షనల్ సప్లిమెంట్స్ తీసుకుంటూ డీటాక్స్ చేసుకోవడం, అవును. వాటితో పాటు అఫ్ కోర్స్ కొంత ఎక్సర్సైజ్ చేయడం, దీంతో అట్లీస్ట్ డ్యామేజ్ కొంత తగ్గుతుంది. ఇంకా దాన్ని మనం పెంపొందించడానికి మంచి హెల్దీ వే ఆఫ్ బీయింగ్ ఇంకా మిగతా ఇవి కూడా ఉన్నాయి మీ దగ్గర. డ్యామేజ్ కొంతవరకు రిపేర్ చేయాలనే ఉద్దేశంతో ఈ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. నౌ వీఆర్ ఆల్సో ట్రైన్ టు క్రియేట్ క్యాంప్స్. మల్టీనేషనల్ కంపెనీస్ దగ్గరికి వెళ్ళి అవేర్నెస్ క్యాంప్ ఒకటి క్రియేట్ చేస్తే కనీసం ఈ నీళ్లు తాగండి, మీకు కావాల్సిన డైట్ ప్రోటోకాల్ కావాలంటే ఎసెన్షియల్ కిట్ వాడుకోండి. రోజు పొద్దు నుంచి సాయంత్రం దాకా కూర్చునే ఉంటున్నారు, నాట్ హ్యావింగ్ ఎనీ సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఉంటున్నారు. వాటిని కొద్దిగా మార్చుకోండి, ఎసెన్షియల్ కిట్ వాడుకుంటూ హైడ్రేటెడ్గా ఉండండి. ఫ్రైడేస్ మధ్యాహ్నం ఎప్పుడు వచ్చిందా, సాయంత్రం ఎర్లీగా వెళ్ళిపోదాం, పబ్కి వెళ్ళిపోదాం, సాటర్డే నైట్ వీకెండ్ ఆఫ్, ఇవన్నీ కాదండి. కొద్దిగా విచక్షణతో అప్పుడప్పుడు చేయండి, కానీ ప్రతి వారం ఫ్రైడే ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ అట్లాంటి అలవాట్లు కొద్దిగా మార్చుకోండి. ఇలాంటి అవేర్నెస్ క్యాంప్స్ క్రియేట్ చేద్దామని మా ఆలోచన. త్వరలో అది కూడా చేయబోతున్నాం. బట్ చాలా ఎన్లైటనింగ్ సార్. ఎన్నిసార్లు విన్నా కూడా మళ్ళీ ఒక కొత్త విధానం, మెడిసిన్స్ అలాగే స్ట్రాంగ్ ట్రీట్మెంట్స్ అవసరం లేని లైఫ్ స్టైల్కి వెళ్ళాలంటే ముందు డిసిప్లిన్, ఈ మార్పులు చేసుకోవడం చాలా అవసరం అని మాత్రం అర్థమైపోయింది సార్. డాక్టర్ రవికుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. వచ్చే ఎపిసోడ్లో తప్పకుండా ఐ థింక్ మనకి ఈ ఆల్టర్నేటివ్స్ ఏం వస్తున్నాయి, మనకి కార్బోహైడ్రేట్స్కి, లేదు అన్నం తిన్న ఫీలింగ్ రావట్లేదు అని కొంతమంది స్ట్రగుల్ అవుతుంటారు డైటింగ్తో. వాళ్ళకి ఇప్పుడు మనం వరల్డ్ అక్రాస్ దొరుకుతున్న కొన్ని ప్రోడక్ట్స్ గురించి మాట్లాడదాం. ఎస్పెషలీ మీరు ఓనప్ చేసుకుని ప్రమోట్ చేస్తున్న కొన్ని ప్రోడక్ట్స్. ఎస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.